మాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనంగా మారింది. ఆయన మరణం పైన అనేక అనుమానాలు, అనేక రకాలుగా సందేహాలు. అయితే దీని విషయం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున పాస్టర్ అందరూ ఆందోళన చేపడుతున్న విషయం మీకు తెలిసిందే. ప్రవీణ్ మృతి పైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా సన్నిహితులు ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రవీణ్ పాస్టర్ మృతి పైన నారా లోకేష్ స్పందించారు. ప్రవీణ్ హఠాత్ మరణం దిగ్భ్రాంతి గురి చేస్తున్నారు లోకేష్. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించామని చెప్పారు లోకేష్. ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. కానీ పాస్టర్ మృతి పైన వివిధ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలు తేలుస్తామంటున్నారు లోకేష్. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లోకేష్ ట్వీట్ సంబంధించి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాత్ మరణం దిగ్భ్రాంతి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటి గురించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ముందుగా పోలీసులు అయితే ఇది సాధారణమైన మరణమే, యాక్సిడెంట్ అనేది తేల్చినట్టుగా చాలా క్లియర్గా నారా లోకేష్ ట్వీట్లో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాడేష్ అందిస్తారు. రాడేష్, ఇటు పోలీసులు చాలా క్లియర్గా కరాఖండిగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. వారంతా కూడా ఇది సాధారణ మరణమే, యాక్సిడెంటే జరిగిందనేది పోలీసు నిర్ధారణ తేలినట్టుగా ఏకంగా నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. కానీ పాస్టర్లు మాత్రం అనుమానం వ్యక్తం చేసిన అనేక రకాలుగా సందేహాలు, అనుమానాలు కూడా ఉన్నాయన్న మరణం పైన. సో ఈ నేపథ్యంలో లోకేష్ ట్వీట్ని ఎలా చూడాలి? లోకేష్ ట్వీట్ కానీ లేకపోతే చంద్రబాబుకి ఇంతకుముందు డీజీపీలో మాట్లాడిన వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తుని వేగవంతం చేస్తుంది, దోషుని పట్టుకుంటామనే ఉద్దేశంతోనే మాట్లాడాలని చూసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదం గుర్తించారు. వివిధ సంఘాల హాస్టల్లో మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామంటూ లోకేష్ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుంది. దానిలో భాగంగా అటు ముఖ్యమంత్రి ఇప్పుడు నారా లోకేష్ కూడా ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరోవైపు వంగలపూడి అంతే హోంమంత్రి వంగలపూడి అంతా కూడా ఈ కేసు మీద పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోకేష్ కూడా అటు పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రితో మాట్లాడారు. మతపరమైన ఇష్యూ కావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా విచారణ చేయాలి, పారదర్శకంగా విచారణ చేయాలని నారా లోకేష్ కూడా అటు హోంమంత్రితో పాటు డీజీపీని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తిగా పాస్టర్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, ముఖ్యంగా ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కేసుని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని కూడా లోకేష్ ఆదేశించిన పరిస్థితి. మరోవైపు అటు రాజమండ్రిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు రాజమండ్రికి చేరుకుంటున్నారు. అక్కడ ఆయన మృతదేహాన్ని చూడాలని తరలి వస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రముఖ క్రైస్తవ సంఘాలకు సంబంధించి వ్యాఖ్యోపదేశకులు వీళ్ళంతా కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. చేరుకుని పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుని పారదర్శకంగా విచారణ చేయించాలి, చాలా అనుమానాలు ఉన్నాయి, చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం. మతాలకు అతీతంగా అందరూ కూడా ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఈ మరణాన్ని అనుమానాస్పదంగానే చెప్తున్న నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుంది. మంత్రి లోకేష్ కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకైతే ఆదేశించారు. మనోజ్, అంటే ఒకవైపు ఆయన దర్యాప్తును ఆదేశిస్తున్నామని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు, నారా లోకేష్ కూడా చెప్పుకొచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఒక సాధారణ మరణంగానే చెప్తున్నారు అని చెప్పి ఆ ట్వీట్లో కూడా మెన్షన్ చేశారు. అంటే పోలీసులకు ఎందుకు ఇంత అనుమానం రావడం లేదు? చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆర్టీవీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అటు పాస్టర్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న అనుమానాన్ని చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులు ఏం పట్టుకొని, అంటే వారు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఇది పక్కగా యాక్సిడెంట్ అని తేల్చలేరు. కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇది ఒక సర్వసాధారణమైన యాక్సిడెంట్గా వారికి అనిపించిందని అంటే ఏ ఆధారాలు సేకరించి ఉంటారు? దర్యాప్తు పూర్తి చేయకోకుండా ఇది హత్యగా చెప్తే, పోలీసులు గారు చెప్తే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మతపైన రైట్. ప్రవీణ్ పగడాల మరణం పైన నారా లోకేష్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని చెప్తున్నారు ఇద్దరు కూడా. కానీ పోలీసులు మాత్రం ఇది సర్వసాధారణమైన యాక్సిడెంట్ అంటూ మాట్లాడుకొచ్చినట్టుగా ట్వీట్లో కూడా మెన్షన్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఈ మరణంపై ఎటువంటి దర్యాప్తు కొనసాగుతుంది.